కళాకారులు అన్న సంతాప సభను ఏర్పాటు చేసినటువంటి అన్న సంపతన్న కదా, సంపతన్న వైరాగన్న, తర్వాత ధర్వంజన్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక దండాలు. వచ్చిన కళాకారులు అన్న ఆత్మీయులు అనేక మంది ఉన్నారు. కానీ 35 సంవత్సరాల జర్నీ అన్నతో, అంటే అంగశ్రీ అన్నతో 35 సంవత్సరాల జర్నీ. పాటలు కూడా అప్పటికి అన్న పాటలు ఒకటి కూడా మార్కెట్కి రాలే. అప్పుడు ఇదే సెక్రటరీ దగ్గర స్తూపం రాలేదు. అక్కడ నేను హిందుస్థానీ లోకల్ త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో చదువుతున్న టైంలో అది ఆల్రెడీ ప్రాక్టీస్ కోసం ఒక అందులక్క అని మన మాస్టర్జీ గారితో ఆల్రెడీ అక్క నేను ఇద్దరం ప్రాక్టీస్ చేస్తున్నాను. అన్న అక్కడ ఒక ఆడియో కంపెనీ అధినేతకు ఆల్రెడీ పాటలు అనిపిస్తా ఉన్నాను. నేను అన్నకు ఎక్కడ అట్రాక్ట్ అయినంటే, పేదవాడి బతుకులు మసిలాగా మారుతున్న మండుతున్న కట్టెలు, పేదవాడి బతుకులు మసిలాగా మారుతున్న మండుతున్న కట్టెలు, పేదవాడి బతుకులు పేదవాడి బతుకులు నమ్మిది రొట్టెలు, మసిలాగా మారుతున్న మండుతున్న కట్టెలు, పేదవాడి బతుకులు. ఆ పాట పాడుతున్నా కదా నేను. అప్పుడు మనకు కూడా ఎంతో కొంత ఉద్యమ నేపథ్యం ఉన్నది కాబట్టి ఆ పాట వినగానే ఎవరో ఈ కవి అని నేను దగ్గరికి పోయి, అన్న మీ పేరు ఏం పేరు అని అడిగాను. అప్పటికి నేను ఆల్రెడీ డివోషనల్ సాంగ్స్ చేస్తా ఉన్నాను, డివోషనల్ చేస్తా ఉన్నాను. అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి మురళీ మదన్న, అసలు మురళీ మదన్న కూడా అన్నను కూడా చూడటానికి నేను పోయినా. అప్పుడు సారంగపాణి గారు 60 పాటలు పాడారు. అంటే చిన్నప్పుడు ఆ సారంగపాణి చూస్తానా అనుకుని, అది వరంగల్ శంకరన్నని నేను చూస్తాను అనుకుని, మురళీ మదన్ నేను చూస్తాను అనుకుని, అలాంటి పరిస్థితి నుంచి నేను అతనితో పాడేయడము, వాళ్ళ పాటలకు సంగీతం చేయడం అని జరిగింది. అయితే అందేశ్వరి అన్న పాటలు, నాకు తెలిసినన్ని పాటలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎక్కువ పాటలు నేనే ఫెయిల్ చేసిన. ఇక్కడ చాలా పాటలు ఆల్రెడీ బయటకు రావాల్సినవి ఉన్నాయి వాస్తవానికి. ఇదే నిప్పుల వాగు కూడా ఆర్డర్గా పేర్చింది కూడా నేను. ఎందుకంటే ఉద్యమంలో ఒక గోరెటి వెంకన్న పాటలు చేసినా నేనే చేశాను, ఒక అందేశ్వరి అన్న పాటలు కానీ, ఒక సుద్దాల అశోక్ తేజ పాటలు కానీ, అదేవిధంగా ఒక జయరాజ్ అన్న పాటలు కానీ, ఒక గుడ్ అంజయ్య పాటలు కానీ, ఒక గద్దరన్న పాటలు కానీ సంగీతం చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. అట్లా చాలా మంది రచయితలు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రచయితలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అన్న పాటలు, ఎన్నో పాటలు ఇంకా బయట ప్రపంచానికి తెలియని పాటలు ఉన్నాయి. ఆ తర్వాత అన్నయ్య ఆల్రెడీ అల్లి బిల్లి అనుగురు తోట అనేటటువంటి ఒక పాట, తర్వాత ఇంకా చాలా పాటలు వచ్చినాయి. మరి నీ పేరేంటన్నా అని చెప్పేసి అంటే, నా పేరు అందే ఎల్లయ్య అని చెప్పాడు. సరేనా, మరి నేను ఆల్రెడీ అప్పటికి ఆడియో చేస్తున్నా, నాకెంత 20 సంవత్సరాలు ఉంటాయి, అప్పుడు 22 సంవత్సరాలు ఉంటాయి. అన్న నేను కూడా ఆల్బమ్ చేస్తా ఉన్నా, నాకు పాటలు ఇస్తారా అంటే ఇంటికి రా అని చెప్పేసి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏమని అడ్రస్ చెప్పడం జరిగింది. 1, 2 ఆయన చెప్పేటువంటి 1, 2 రాసుకో, హౌస్ నంబర్ 1, 2 అట్లా చెప్పేది. అట్లా రాసుకొని తక్షణం ఇంటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి సాహిత్యం చూసిన నేను ఆయన రాసిన దాంట్లో. వాస్తవానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆయనకు ఒకవైపే చూసిండు అందేశ్వరి గారిని, ఒకవైపే చూసిండు. కానీ నేను 3 వైపులా చూసిన. ఆయనకు ఆల్రెడీ 2వ వైపు నాకు తెలుసు, 3వ వైపు కూడా తెలుసు. అందేశ్వరి అన్న 3వ వైపు కూడా నాకు తెలుసు. కాబట్టి అద్భుతమైన రచనలు. నేను
ఫస్ట్ 4 సాంగ్స్ తీసుకున్నా. 4 సాంగ్స్ తీసుకున్న తర్వాత ఏదో అనివార్య కారణాలుగా చేయలేకపోతే నేను సాయిబాబా పాటలు కూడా చాలా అద్భుతమైన పాటలు రాసిన అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ నాకు ఇచ్చాడు. ఇస్తే అద్భుతంగా ఉంది. ఆ సాహిత్యం మామూలుగా లేదు. అసలు నువ్వే రాసినా నాకు అనుమానం కూడా వచ్చింది. నువ్వేనా రాసిందే అన్న తర్వాత లేదు నేనే రాసిందే అని చెప్పి ట్యూన్లు కూడా కట్టడంలో చాలా అద్భుతం. అయితే ఆ స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత మరి అన్న నేను ఇది చేస్తానంటే నా కోరిక ఉన్నది, నా పాట ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిస్తానంటేనే ఇస్తాను. అయ్యో తప్పకుండా వాడిద్దామన్న తర్వాత సరే ఇచ్చాడు స్క్రిప్ట్, కంపోజింగ్ అయిపోయింది. ఆ పాట బాలుగారితో పాడించిన. కన్నులు నీవేలే మా కలలో నీవేలే, కన్నులు నీవేలే మా కలలో నీవేలే, నింగి నేల మీరు నిప్పు కాలి సర్వం సాయే శరణం. ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం. కన్నులు నీవేలే మా కలలో నీవేలే, కన్నులు నీవేలే మా కలలో నీవేలే, నింగి నేల మీరు నిప్పు కాలి సర్వం సాయే శరణం. ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం. అంటే ఎంత అద్భుతం అసలు. మామూలు సాహిత్యం ఇది. బాలుగారితో పాడించాను, బాలుగారు పాడారు. తర్వాత నేను ఒక పాట పాడినా. అన్న నేను కూడా వాడతా, ఇది ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇవ్వాలని. కోరుకున్న కోరికలు తీర్చే బాబా సాయి బాబా, కోటి కోటి దండాలయ్యో బాబా సిద్ధి బాబా, బాబా సిద్ధి బాబా. యాడ పుట్టినావో స్వామి యాడ పెరిగినావో, యాడ పుట్టినావో స్వామి యాడ పెరిగినావో, సిరిడి రాజా స్థిరమై వెలుగావు, స్థిరమై వెలుగావు. కోరుకున్న కోరికలు తీర్చే బాబా సాయి బాబా, కోటి కోటి దండాలయ్యో బాబా సిద్ధి బాబా, బాబా సిద్ధి బాబా. అంటే నిజంగా అంత గొప్ప కవుల పాటలకు సంగీతం చేయడం గొప్ప విషయం. ఎందుకంటే అటు సుద్దాల అశోక్ తేజన్, ఇటు గద్దర్ గుండె సప్పులు మీకు తెలుసు. గుట్ట పక్కన శవం ఉన్నదంటే గుండెలలో గుడ్లాయని, కాకమ్మ ఇంటిలో కావు కావు అంటూ ఓకోడు. అద్భుతమైన సంజీవన్న తెలుసుంటుంది. అంటే సంజీవన్న అభిమాని, నేను గద్దరాన్న అభిమాని, వాళ్ళని చూద్దామన్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి అద్భుతమైన పాటలు నేను ఫేర్ చేసినాను. ఎన్నో పాటలు ఇవాళ శంకరన్ ఇప్పుడే మా జర్నీ మన జయబోల శంకరన్న ఎంత అద్భుతమైనటువంటి మనకు దొరికినటువంటి ఒక ఆధిపత్యం. వాస్తవానికి ఆయన నాకు టీ కృష్ణ తర్వాత మనకు శంకరన్ననే నాకు అభిమానం. అయితే అన్నకు కన్నా ముందు, సినిమా కన్నా ముందు జైబోలో తెలంగాణ నేను దగ్గరుండి రాపించిన. ఎందుకంటే గురువారెడ్డి అని ఆయన ఏం చేశాడంటే మనకు వందే మాత్రం జనగణమనలాగా ఖచ్చితంగా ఒక పాట ఉండాలా అన్న. మీరు ఆల్రెడీ జై జై హే తెలంగాణ రాసిండ్రు, కానీ అలాంటి పాట కావాలన్నప్పుడు నేను దగ్గరుండి రాపించినటువంటి ఆ పాట. అందుకే ఒక్కొక్క పదము చాలా అద్భుతంగా ఉంటుంది వాస్తవానికి. అంటే ఆయన లోపల అట్లా ఆశు కవి కాబట్టి అట్లా అయ్యేది. వాస్తవానికి నిన్న ఒక కవి అన్నాడు, గంధర్వలోకం నుంచి దిగి వచ్చినటువంటి లోక కవి ప్రజా వాగ్గేయకారుడు అందేసి అని చెప్పాడు. చాలా అద్భుతం, నిజం కూడా అది. అంటే ఏ పాట ముట్టుకున్నా, ఆయన జానపద గేయం రాసినా, లేదా డివోషనల్ రాసినా, భక్తి గీతం రాసినా, ఉద్యమ గేయం రాసినా, ఉద్యమ గేయం కూడా చాలా అద్భుతంగా ఉండేది. అదే నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం. అసలు ఎవరన్నారు? అంటే నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం. ఎవరన్నారు అసలు? లాఠీలిరిగినవో లడాయి మానం, లాఠీలిరిగినవో లడాయి మానం, హితమై
వాస్తవానికి ఎంత అద్భుతం అది అసలు. నిప్పులు చెరిగే తుపాకీ రవ్వల గుప్పెట్టబట్టి నలిపేస్తాం అంటే అప్పటికి ఉద్యమం అనేటువంటిది అంటే కొన్ని వేల కిలోమీటర్లు అందశ్రీ అన్నతో నేను పయనం చేసిన. ఆయన లోపల ఇంకొక క్వాలిటీ ఉంటుంది, చాలా అద్భుతమైన క్వాలిటీ. ఆ క్వాలిటీ కూడా చెప్పాలా. ఏంటంటే మేము ఇద్దరం కానీ బావా అని ఇక్కడ ఐలన్న కూడా ఉన్నాడు. బావా అని పిలిచేది ఒక్క నిమిషం, బావా అని పిలిచేది ఒక ఐలన్నను, అదేవిధంగా గున్న రాజేంద్ర గారు, వాళ్ళిద్దరిని పిలుస్తాడు. ఇక బామ్మర్ గారు పిలిచేది ఉపాలి, ఎర్ర ఉపాలి. ఎర్ర ఉపాలి నాకు పరిచయం చేసి ఎర్ర ఉపాలి కూడా ఆల్రెడీ పరిచయం చేసి బామ్మర్ది అనేది నాకు ఆయన పాటలు కూడా మాదిగ జాతి పోరాట గీతాలు చేసిన మీ అందరికీ చాలా మందికి తెలుసు. అయితే అక్కడ దీంతో పాటు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఎక్కడంటే అది ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో పక్కకు ఒక బండ ఉంటుంది. ఆ బండ మీద కూర్చొని రాసినటువంటి పాట అది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడో యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములో సిక్కిపోయిన శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. అయితే చూడండి, అంటే నిలువెత్తు స్వార్థం ఆధ్యాత్మికంగా కూడా దాంట్లో ఎంటర్ చేసి అనేక పాటలు. వాస్తవానికి ఏమన్నా టైం అవుతుందా అన్న? ఏమన్నా టైం అవుతుందా? ఇంకా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓకే, అట్లా చాలా అద్భుతమైనటువంటి జర్నీ. ఇవాళ వేము గారు, ఇవాళ డైరెక్టర్ వేము గారు వచ్చారు. ఆయన దగ్గరికి గంగా సినిమా కూడా మరి మేము ఇద్దరం పోయి అక్కడ పురుడు పోసుకున్నటువంటిది. గంగా సినిమా కూడా మా ఇద్దరి మధ్యలోనే. ఇవాళ జైబోలో తెలంగాణ కూడా పురుడు పోసుకున్నది మేము పోయినప్పుడు. అన్న మాకు ఆల్రెడీ ఆ కథ అవన్నీ కూడా చెప్పడం జరిగింది శంకరన్న. మరి ఇలా జర్నీ కొన్ని వేల కిలోమీటర్లు ఆల్రెడీ అందశ్రీ అన్నతోని జర్నీ చేసిన ఎన్నో పాటలు నిజంగా జంగు ప్రహ్లాద్ అన్న కావచ్చు, ఒక జై శ్రీనివాస్ కావచ్చు, ఇట్లా అనేక మంది గూరంజయ్ అన్న కావచ్చు, ఇట్లాంటి గద్దరన్న కళాకారులను దూరం చేసుకోకుండా ఉండాలంటే కళాకారులంతా ఐక్యంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉన్నది. మనం అందరము ఎక్కడో లక్కన్నే ఎటు దొరుకుతటే పోయి ఆల్రెడీ భజనలు చేసుకుంటా వచ్చి కూసుకుంటా పోతే మన జీవితాలన్నీ ఇట్లనే జోహార్లు అనుకుంటా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి కళాకారులమందరం ఏకమై కళాకారులమందరము ఖచ్చితంగా మనకు రావలసినటువంటి, మనం పోరాటం చేసినటువంటి దానికి ఖచ్చితంగా మనకు రావలసినటువంటి హక్కుల్ని కూడా మనం అందరం కూడా సాధించుకునే దిశలో మనం అందరం పోవాలని ఖచ్చితంగా మీరు అటువైపు ఆలోచిస్తారని, ఈ అల్లరితోనే ముగియదు. వాస్తవానికి మనం నిరంతరంగా పోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కళాకారులంతా ఏకం కావాల్సినటువంటి బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ, ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి, ఎంతో జర్నీ ఉన్నది. అది 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 ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. మరి మీ అందరికి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సంపత్ అన్నకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక దండాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.